మన భారతదేశం అంతా కోటాను కోట్ల దేవతలు వెలిసి ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క జంతువు వాహనంగా ఉండడం ఆనవాయితీగా వస్తుంది. లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం, శివుడికి నందీశ్వరుడు వాహనం, విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనం. అలాగే మన హనుమంతుడికి ఏ జంతువు వాహనమో మీకు తెలుసా? మన హనుమంతుడు రాముల వారిని కలిసిన ప్రదేశం మీకు తెలుసా? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సహితంలో పేర్కొనబడింది. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. సీతాదేవిని వెతుకుతూ పంబా నదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నప్పుడు సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకొని రమ్మని హనుమంతుణ్ణి పంపిస్తారు. ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముని కలుసుకున్నది పంబా నది తీరంలోనే. ప్రాంతం హనుమంతుడికి ఎంతో నచ్చిన ప్రదేశము. పంబా తీర నివాసాయ గదమదన వాసిని అని స్వామిని కీర్తిస్తారు భక్తులు. అయితే ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమాన్కి ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండడం కోసం ఇసుకలో తేలికగా నడిచే ఒంటెను సుగ్రీవుడు హనుమంతుడికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు హనుమంతుడికి ధ్వజం పైన కూడా ఒంటె గుర్తు ఉంటుంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం లాంటి బలిష్టమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు.